ఇక్కడ మరో విషయం చెప్పండి డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్ చాలా సీవియర్ అనేసి అంటుంటారు. కొన్ని విషయాలు చూస్తుంటే కొంతమంది పేషెంట్స్ లో మనం చూసుకుంటున్నట్లయితే అసలు అది బయటపడదు. మరి అలాంటప్పుడు ఒక పేషెంట్స్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని గుర్తుపట్టడం ఎలా? బ్రెయిన్ ట్యూమర్ తాలూకా కామన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే అది వచ్చిన ప్లేస్ బట్టి ఉంటుంది. బ్రెయిన్ లో డిఫరెంట్ సైట్స్ ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి. ఏది వచ్చినా సరే కామన్ సిమ్టమ్ మనకు తెలిసి హెడేక్ ఉండడము, లేకపోతే రీలింగ్ సెన్సేషన్ ఉండడము, కొంతమందికి చూపు తగ్గిపోవడం, కొంతమందికి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడడం, కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ పిల్లల్ని కూడా గుర్తుపట్టలేకపోవడం, కొంతమంది ఫిట్స్ రావడం, ఇట్లాగా కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్ అండి. బ్రెయిన్ ట్యూమర్లో కూడా వెరైటీస్ ఆఫ్ ట్యూమర్స్ ఉన్నాయి. అందులో హైయెస్ట్ గ్రేడ్ మనం GBM అంటాము, గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మా. దర్ ఇస్ ఎ హై గ్రేడ్ ట్యూమర్. అది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. అది ఎంత ఆపరేషన్ చేసినప్పటికి కూడా మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది. సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ తప్పకుండా రేడియేషన్ తీసుకోవాలి. దాంతోపాటు కీమోథెరపీ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఉంటాయి, అవి కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. తీసుకున్నప్పటికీ కూడా తిరగబడే అవకాశం ఉంది కాబట్టి పేషెంట్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. ది రిమైనింగ్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి పెద్ద డేంజరస్ కాదు. వాటిని సర్జరీ చేశాక గ్రేడ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే